శక్తితోటి మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో చేయించిండు. అన్ని రాష్ట్రాల్లో కూడా అది చేయాలని వారు డిమాండ్ చేసిర్రు. దాని ఆధారంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని ఆశిస్తా ఉన్నాం. మీరు మా చేసిన దాన్ని కూడా తిట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మనం అందరం ఐక్యమై సాధించుకుందాం అనే ఉద్దేశంతో సభని అడ్రస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా అక్క మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. వారు చెప్పారు రాహుల్ గాంధీ ఆశయాలు జిత్నే ఆబాది. సరే, దేశంలో జిత్నే ఆబాది పక్కన పెట్టాక మందేరైతే ఆబాది ఉంది కదా, మీకు అధికారం వచ్చింది కదా, బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలా? బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలన్నా చెప్పండి మీరే. 20,000 కోట్ల బడ్జెట్ కోసం లేదు, మా నాయకులకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా 9th షెడ్యూల్ పోవాలా? కాంట్రాక్ట్ 42% మీరే చెప్పింది. నేనేమి అధ్యక్ష, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది మా గిరిజన బిడ్డలు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మీకు ఇచ్చిండ్రు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదా. మాకు అభ్యంతరం లేదక్క. నేను అనేది మిమ్మల్ని కానీ అంటే ఇప్పుడు సార్ నేను విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి నేను కూర్చోలే. నేను మాట్లాడే ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం కూడా శ్రీధర్ అన్న అది కాదు. మా ఆవేదన, మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత, అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42%, 34కి అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19%తో పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష, ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మబలికిందంటే, బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, కృష్ణ, మా రాజారాం యాదవ్, వాళ్ళు కూడా బోల్తా పడిపోయారు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని సన్మానం చేయనీకి వేరు, 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు. అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు ఇది సచ్చినా జరగదని ఘంటాపదంగా చెప్పారు. ఆ తర్వాత రియలైజేషన్ జరిగింది. నేను అడుగుతా, సరే అధికారం, రాజకీయాలు, లేదంటే వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలని మమ్మల్ని యునానిమస్గా ప్రభాకర్ అని చెప్పిండు, మేము ఇట్లా బిల్లు పెడుతున్నాం, మేము సపోర్ట్ చేయాలి, 100% చేస్తామని చేసినాం. కానీ ఆ రోజు ఇది జరగదని చెప్పినాం. కులగణన చేసినామంటే ఈ నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు 16 లక్షల మందిది చేయలేదని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అవన్నీ ఎట్లా చెల్లుబాటు అవుతాయి? మా రాజకీయ ప్రాధాన్యం ఏది? మాకు ఇస్తా అన్నటువంటి కాంట్రాక్ట్లు ఏవి? మరి మన బిడ్డలకు సంబంధించినటువంటి అధికారం వచ్చింది, సంతోషం. కానీ ఒక మేజర్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఒకవైపున యాదవులు, కురుమలు, మునూరు కాపులు, గిరిజన బిడ్డలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనేది కదా మేము కోరుకుంటుంది. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అనగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిర్రు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది 1,932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లప్ అని ఎక్కడిపోయింది? కాబట్టి దయచేసి
నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్క చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన ఆమె కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇవో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2000 కోట్లు పెడితే 2000 కోట్లే పెట్టు, ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టిండ్రు, అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. గిరిజనులకు సబ్ ప్లాన్ పెడతామన్నారు, మరి ఎందుకు? అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేమందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాసుని జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు ఇండస్ట్రీస్ కోసం లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను, ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కనుక ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్న అడుగుతున్నారు, ఆయనేమో మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ప్రభాకర్ అన్న ఉన్నాడు, మా సురేఖ ఉంది, మా శ్రీధర్ అన్న, ఏం చేస్తాం చెప్పు అధ్యక్ష. మాకు ఇంకా ఒక భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకేందంటే ఆ వాతావరణం ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కీలు తిని ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేసారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం 2 శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి